గత కొన్ని రోజులుగా మిస్టరీ గణేష్ కనిపించట్లేదు అనే మిస్టరీ ఈ రోజుతో విడిపోయింది. ప్రస్తుతం గణేష్ కూకట్పల్లిలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఫేస్బుక్ లైవ్ ఆధారంగా గణేష్ ని పోలీసులు కనిపెట్టారు. నిన్న కూడా గణేష్ తన కజిన్ రాజుకు ఫేస్బుక్ ద్వారా 30 మెసేజ్లు పెట్టాడు. అయితే ఈ రోజు గణేష్ ఆచూకీ లభ్యమైంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, సంబంధించి సస్పెన్స్ కి అయితే తెరపడింది. అతడు హైదరాబాద్ లోని కూకట్పల్లి ఏరియాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే అతడు తన ఫ్రెండ్ మొబైల్ ద్వారా తన బంధువులకు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫ్రెండ్ మొబైల్ ఎక్కడ ఉంది అని టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తిస్తే కూకట్పల్లి ఏరియాలో ఆ టవర్ లొకేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 3 రోజుల క్రిందటే అతని లవర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత మరుసటి రోజు గాని ఆ రోజు సాయంత్రం గాని అతడు హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. అతడు ఆమె తన ప్రియురాలు సేఫ్ గా ఇంటికి చేరుకుందన్న విషయం మాత్రం నిర్ధారించుకున్నాడు. మరో వ్యక్తిని ఫోన్ చేస్తున్నారంటూ ఆ ఇంటికి ఆమెకు అలాగే ఆమె తల్లికి ఇద్దరికి కూడా ఫోన్ చేసి తన ప్రియురాలు సేఫ్ గా ఇంట్లో ఉందని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ కు అలాగే బాబాయ్ కొడుకు ఇద్దరికి కూడా ఫేస్బుక్ ద్వారా మెసేజ్లు చేశాడు. అమ్మాయి తనను వేధించడం వల్ల ఇక్కడి నుంచి బలవంతంగా తనను తీసుకెళ్లింది అనేటువంటి విషయాన్ని ఆ మెసేజ్ ద్వారా పంపినటువంటి పరిస్థితి. కానీ 3 రోజుల నుంచి దీనికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. తల్లిదండ్రులు ఇప్పటి వరకు కూడా ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నారు. తమ బాబుకు సంబంధించినటువంటి ఆస్తులకి మాత్రం ఇంతవరకు కనిపించలేదు. పోలీసులు మాత్రం అతడు కూకట్పల్లి ఏరియాలో ఉన్నట్టు గుర్తించారని చెప్తున్నారు. కాబట్టి తాము తమ బాబును చూసేంత వరకు ఈ ఆందోళన అయితే ఆందోళనలోనే ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి సాయంత్రానికి అతడిని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం మనకు కనిపిస్తోంది.